లడ్డూ వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రుల ప్రస్తావన తెర మీదకొచ్చింది. నటుడు ప్రకాష్ రాజ్ ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి సమానత్వం గురించి మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ ఏవేవో మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ పేరు, ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించకపోయినా సనాతన ధర్మం అనటంతో ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే పవన్ కళ్యాణ్ ఉద్దేశించినవి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడు ప్రకాష్ రాజ్ తన వ్యాఖ్యలతో ఒక విధంగా ఇరు రాష్ట్రాల మధ్య రచ్చకు కారణమయ్యారని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాజకీయాలకు ఒక సారూప్యత ఉంది. రెండు రాష్ట్రాలలో సినీ రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది. తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరు తమ పదవీ కాలంలో ఆయా రాష్ట్రాలలో రాజకీయాలనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా రాజకీయాలను ప్రభావితం చేశారు. తమిళనాట ఎంజీఆర్ రాజకీయ వారసురాలుగా జయలలిత కూడా తనదైన ముద్ర వేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు ముందుండి నడిపిస్తున్నారు. ఇక సినీ రంగం నుంచే రాజకీయ ప్రవేశం చేసిన కరుణానిధి కూడా తమిళనాడు రాజకీయాలలో కీలక భూమిక పోషించారు. ఆయన వారసుడిగా స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులది సినిమా నేపథ్యమే. అయితే ఉదయనిధి స్టాలిన్ రాజకీయ ప్రవేశం నుంచి ఎదిగి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడం వరకు ఆయన తండ్రి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అండదండలు, మార్గదర్శకత్వం ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన రాజకీయాలలో ప్రతి అడుగు ఆయన నిర్దేశించుకుని వేసినవే. ఆయనకు రాజకీయంగా ఎవరి అండదండలు లేవు. 2014 ఎన్నికల నాటికే పవన్ కళ్యాణ్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. అయితే విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే అగ్రతాంబూలం అంటూ ఆనాడు పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచారు. తెలుగుదేశం, బీజేపీ కూటమికి బయట నుంచి మద్దతిచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అప్పటి ప్రధాని అభ్యర్థి బీజేపీ నేత మోడీతో కలిసి రాష్ట్రంలో కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. ఇక 2019 ఎన్నికల నాటికి వచ్చేసరికి ఆయన ఎన్నికల బరిలో దిగారు. అయితే ఫలితం మాత్రం ప్రతికూలంగా రావటమే కాకుండా స్వయంగా తాను పోటీ చేసిన 2 నియోజకవర్గాలలోనూ పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికలలో ఆయన జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. పార్టీ తరపున గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ తర్వాత అప్పటి అధికార పార్టీ వైసీపీలోకి జంప్ చేసేశారు. అయితే అంతటి ఘోర పరాజయాన్ని కూడా తట్టుకుని ఆయన జనసేనను ముందుకు నడిపించారు. 2024 ఎన్నికల నాటికి గట్టిగా పుంజుకున్నారు. తెలుగుదేశం, బీజేపీల మధ్య సఖ్యత ఏర్పడేందుకు మధ్యవర్తిత్వం నేర్పారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు కుదరటంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా ఆ ఎన్నికలలో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలలో పార్టీని గెలిపించి 100% ఫలితాన్ని సాధించారు. ఒక రకంగా ఉదయనిధి తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎదిగితే పవన్ కళ్యాణ్ మాత్రం స్వశక్తిని నమ్ముకొని ఒంటరిగా రాజకీయ అడుగులు వేసి ఈ స్థాయికి చేరుకున్నారు. అందుకే పరిశీలకులు పవన్ కళ్యాణ్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ ఉదయనిధి అంటున్నారు.